ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్ గా ఉండటం ఎంత కష్టం. కోర్టులో ఇంకోటి ఏవో ఉండవు ఒక మనిషికి. రాత్రి పడుకునేటప్పుడు నీకు తెలుసు హానెస్టీ ఈజ్ సంథింగ్ దట్ కాంట్ బి అండర్స్టూడ్. అది దట్ కెన్ ఓన్లీ బి ఫెల్ట్. వాడిని ఇంప్రెస్ చేయడం కోసం ఫలానా వాడి దగ్గర గుడ్ బుక్స్ లో ఉండడానికో యాక్చువల్ ఎథిక్ ఏదైతే ఉంటుందో ధర్మ ఉంటుందో దాన్ని వదులుకోవద్దు అని. నువ్వు ఈరోజు ఒకరిని హర్ట్ చేస్తే ఒకరికి అన్యాయం చేస్తే నీ కాన్షియన్స్ నీకు చెప్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కాపీ ఆఫ్. డూ యూ బిలీవ్ దట్? మోస్ట్లీ ఎవ్రీథింగ్ ఇస్ అ రీమిక్స్ అంటారు. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ కాపీ అండ్ ఇన్స్పిరేషన్. సినిమాలు ఓన్లీ ఎంటర్టైన్ అవడానికి చూడు, ఇన్స్పైర్ అవడానికి చూడు. నేర్చుకోవడానికి నిజంగా అది చాలా కష్టం అవుతుంది. ఉమెన్ రైటింగ్ ఉమెన్ కంటే మెన్ రైటింగ్ ఉమెన్ క్యారెక్టర్ అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ అలాగే మరి వాట్ ఈస్ లవ్ మీన్ టు యు? లోతైన ప్రశ్న. ఈ రైటింగ్ లో మీరు అసలు ఉమెన్ ని ఎలా అండర్స్టాండ్ చేసుకున్నారు? ఉమెన్ యొక్క రోల్ ఏంటి ఒక కష్టాన్ని తీసుకోవడంలో? చింది వీళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయని అనుకుంటాం మనం. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ఫిలిం మేకర్స్ గా మారాలి అని అనుకుని ఉంటారు. ఇండస్ట్రీకి కూడా వచ్చున్నాం. ఈ జర్నీలో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ వల్ల మీరు నేర్చుకున్న లెర్నింగ్స్ కానీ మీరు చేసిన మిస్టేక్స్ కానీ ఏమన్నా చెప్పగలిగితే అప్కమింగ్ ఫిలిం మేకర్స్. అందరికీ ఇలాంటి నేచర్ ఉండకపోదు. ఇది ఒక్కోసారి శాపం అవుతుంది, ఒక్కోసారి వరం అవుతుంది. యూ కాంట్ ఆల్వేస్ సే బి అన్ ఇంట్రోవర్ట్. బట్ చాలా వరకు నీ కథలు కానీ నీ ఐడియాస్ కానీ నీ ప్యాషన్ కానీ నువ్వు నలుగురికి చెప్పుకుంటూ పోతున్నావు అనుకో, చాలాసార్లు అర్థం కాని వాళ్ళు దాన్ని నిప్ డౌన్ చేయొచ్చు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ హూ యూ ఓపెన్ యువర్ హార్ట్ టు. నువ్వు ఎవరికి చెప్పకపోతే నీకు వచ్చే నష్టమే లేదు. యూ కెన్ కీప్ వర్కింగ్ ఆన్. హలో పీపుల్, అది ఎలా అన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అమేజింగ్ ఎపిసోడ్ ఆఫ్ అన్ఫిల్టర్డ్ నైట్స్ విత్ మీ భవి. ఇక్కడ నో మాస్క్, ఓన్లీ రియల్ ఫీలింగ్స్. పవర్డ్ బై ఫ్లో మ్యాట్రెస్. గో విత్ ద ఫ్లో. ఈ రోజు మన గెస్ట్ ఈయన ఒక ఇండిపెండెంట్ ఫిలిం మేకర్. క్రియేటివిటీ నేర్చుకునేది కాదు అని ఈయన నమ్ముతారు. అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిలిమ్స్ లైక్ మధురం, బ్యాక్ స్పేస్ నుంచి ఈ రోజు 8 వసంతాల వరకు ఆయన ఫ్రెష్ విజన్ తో ఈ రోజు మన ఈ అన్ఫిల్టర్డ్ నైట్స్ కి వచ్చేసారు. లెట్స్ మీట్ ఫణీంద్ర నార్శెట్టి గారు. హలో సార్, హాయ్, వెల్కమ్ టు ద షో. నా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి షోకి వచ్చినందుకు ఐఎమ్ సో 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 హ్యాపీ. 8 వసంతాలు హిట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. అండ్ అలాగే మీకు ఎలా అనిపిస్తుంది? బికాజ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ ఒక మూవీతో అందరి ముందుకు వచ్చారు, హిట్ అయింది. మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, అంటే నాకు పెద్దగా అట్లా ఎక్సైటెడ్ అలా యూజువల్ గా అలా అనిపించినట్టు ఏం లేదు నాకు. ఎందుకంటే ఎక్కడో రాస్తున్నప్పుడే ఇది చాలా మంది పెయిన్ ని అబ్జర్వ్ చేద్దామని రాశాను కాబట్టి సూనర్ ఆర్ లేటర్ అది అదే అవుతుంది అనుకున్నా. బట్ చిన్నగా ఏంటంటే ఇదే థియేటర్లో జరిగి ఉంటే బాగుండేది కదా. ఎందుకంటే ప్రతిసారి ఒక మంచి సినిమా థియేటర్లో ఆడకపోవడం, అందరూ రిగ్రెట్ అయ్యామనడం, నెట్ఫ్లిక్స్ లో దాన్ని ఎక్కడికో ఎత్తేయడం, నన్ను ఇలా ఎలా అనిపిస్తుంది అని అడగడం. సో ఇట్స్ అ వెరీ మిక్స్డ్ ఫీలింగ్. అందుకని జస్ట్ లెట్ ఇట్. సో ఈ హోల్ పాడ్కాస్ట్ కూడా మనం సినిమా గురించి మాట్లాడుకుందాం అని అనుకున్నాం కాబట్టి, యాక్చువల్లీ వాట్ ఈస్ సినిమా ఫర్ యూ? మీరు సినిమాని ఎలా డిఫైన్ చేస్తారు? అసలు మీరు సినిమాకి ఎలా పరిచయం అయ్యారు? ఫణీంద్ర గారికి సినిమా అంటే ఏంటి? ఐ వాంటెడ్ టు నో. నాకు సినిమా అంటే ఇన్ వన్ వర్డ్, ఎక్స్ప్రెషన్, అంతే. అందుకే బిట్వీన్ 2 ఫిలిమ్స్ నేను ఎప్పుడూ ఒక బెటర్ పర్సన్ అవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. బికాస్ ద బెటర్ పర్సన్ దట్ ఐఎమ్, నా ఎక్స్ప్రెషన్ అంత బెటర్గా ఉంటుంది. అండ్ నాకు సినిమా ఎలా పరిచయం అయింది, ఇట్స్ అ వెరీ స్ట్రేంజ్ థింగ్. చిన్నప్పుడు ఎక్కువగా అసలు సినిమాలకు వెళ్ళకపోయామని తీసుకుపోకపోయే వాళ్ళు. ఏదైనా ఉంటే ఆ చిత్రలహరి ఆర్ సండే పొద్దున మౌగ్లీ, జంగల్ బుక్ ఇలాంటివే చూస్తూ ఉండేవాళ్ళం ఎక్కువ. చిత్రాలు ఇలాంటివి. ఫర్ ద స్ట్రేంజ్ ఆఫ్ ఈవెంట్స్ ఒక 2005 ఆ టైం ఐ రిమెంబర్ చాలా మేజర్ బ్రేక్ త్రూ తెలుగు ఫిలిమ్స్, తమిళ ఫిలిమ్స్ ఆ టైంలో. గజని, చంద్రముఖి, మన దగ్గర ఛత్రపతి, అతడు, అపరిచితుడు, ఇలా ఒక టారెంట్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తున్నాయి. అదే టైంలో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ గుంటూరులో కంప్లీట్ అయ్యాక ఇక్కడికి వచ్చాను. అప్పుడప్పుడే సాటర్డే, సండేస్ ఫ్రెండ్స్ అలా బయటకు వెళ్దాము సినిమా అంటుంటే వెళ్తూ ఉండేవాడిని. ఫార్చునేట్లీ నేను ఎక్స్పోజ్ అయిన ప్రతి సినిమా చాలా గ్రేట్ సినిమా అవడంతో, అలా ఫార్చునేట్లీ అంటే ఒక కిడ్నీ చాక్లెట్ ఫ్యాక్టరీకి పంపించినట్టు వాడికి ఎలా ఉంటుంది, ప్రతిదీ గ్రేట్ మూవీ అయ్యేసరికి లోపల చాలా థాట్ ప్రాసెస్, చిన్నపాటి షిఫ్ట్ పర్స్పెక్టివ్స్ జరిగే కొద్దీ నేను వచ్చాక మళ్ళీ ఒక వారం అంతా అదే మాట్లాడుతుండేవాళ్ళం ఫ్రెండ్స్తో, విచ్ ఐ యూస్ టు ఎంజాయ్ అ లాట్. సో అట్లా ఆర్గానిక్గా నాకు దిస్ ఈస్ హూ ఐ యామ్, స్టోరీ టెల్లర్, కమింగ్ బ్యాక్ టు వాట్ ఐ సెడ్, ఎక్స్ప్రెషన్. అవి రెండు నాకు 2005-06లో బాగా నాటుకుపోయింది ఇంకా. అండ్ ఐ నెవర్ లుక్డ్ బ్యాక్. అంటే తర్వాత నేను ఇంట్లో చదువుకోవడానికి వెళ్ళమన్నారు, జస్ట్ ఒక 4-5 years చదువుకో, గెట్ ఎ డిగ్రీ, యూజువల్ స్టఫ్ అది చెప్పారు. బట్ ఆఫ్టర్ దట్ ఇంకా నేను
కంప్లీట్లీ ఇంటూ Yeah, సేమ్ jump. కంప్లీట్లీ ఇంటూ వెరీ ఇండిపెండెంట్ గా, అంటే ఎక్కడా చేరకుండా షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఒక్కొక్క మెట్టు వచ్చారు. ఇప్పుడు బేసిక్ గా యాజ్ అన్ ఆడియన్స్ గా అందరం కూడా ఒక సినిమాకి వెళ్తున్నాం అంటే విల్ డిఫైన్ సినిమా, ఇది కమర్షియల్ సినిమా, ఇది ఆర్ట్ సినిమా, ఇది సెమీ ఆర్ట్ సినిమా. సో అలాగా యాజ్ అ ఫిలిం మేకర్ గా మీరు ఎలా డిఫైన్ చేస్తారు మీరు ఒక సినిమాకి వెళ్ళేటప్పుడు? నాకు ఒక సినిమా ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఎ గుడ్ స్టోరీ అంతే. నాకు అది ప్రైమరీ. అంటే నువ్వు కమర్షియల్ అయినా చెయ్యి, ఆర్టిస్టిక్ అయినా చెయ్యి, లేకపోతే ఒక ప్రొపగాండా ఫిల్మ్ అయినా చెయ్యి, నాకు ఒక స్టోరీ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను అదే ఎత్తుక్కుంటా వెళ్ళిన తర్వాత. నా ప్రైమ్ రీజన్ కూడా అందుకే. ఎన్నో బయట మనకి ఆప్షన్స్ ఉన్నా కూడా ఎంటర్టైన్ అవ్వడానికి, తెలుసుకోవడానికి మనం థియేటర్స్కి వచ్చి కూర్చునేదే మెయిన్ ఇంపార్టెంట్ రీజన్. సమ్వన్ ఈస్ టెలింగ్ ఎ స్టోరీ, మనం అది ఏంటి అనేది విట్నెస్ చేయడానికి వెళ్తాం. సో ఆల్మోస్ట్ ఒక 12 to 15 years అవుతుంది మీరు ఇండస్ట్రీకి వచ్చి. బట్ లెట్ మీ కౌంట్. మోర్ దాన్ 12 years. 2012 లో నా బ్యాక్ స్పేస్ తీసాను. ఇది 2025. మోర్ దాన్ 12 years. yes. సో ఈ జర్నీలో మీరు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు. ఈ స్టేజ్కి రావడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. మీరు చాలా నేర్చుకుని ఉంటారు. అండ్ మధురం అనే షార్ట్ ఫిలిం తర్వాత మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ఫిలిం మేకర్స్గా మారాలి అని అనుకుని ఉంటారు. ఇండస్ట్రీకి కూడా వచ్చి ఉంటారు. సో ఈ జర్నీలో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ వల్ల మీరు నేర్చుకున్న లెర్నింగ్స్ కానీ, మీరు చేసిన మిస్టేక్స్ కానీ ఏమన్నా చెప్పగలిగితే అప్కమింగ్ ఫిలిం మేకర్స్కి. నేను పెద్దగా మిస్టేక్స్ ఏం చేయలేదండి. ఎందుకంటే అది ఎందుకో కూడా నేను చెప్తాను. నేను ఫస్ట్ నుంచి చాలా ఇంట్రోవర్ట్ నేచర్ నాకు. నేను ఎక్కువగా ఎవరిని కలవడానికి ఇష్టపడ్డాను, అన్లెస్ అండ్ అంటిల్ అది వెరీ ఇంపార్టెంట్ రీజన్ అయి ఉండి నాకు అక్కడ ఏదైనా లెర్నింగ్ కర్వ్ ఉంటే తప్ప. నాకు చిన్నప్పటి నుంచి నేచర్ అదే. సో అంటే మనం ఒక ఏజ్ దాటిన తర్వాత మనం సాధ్యమైనంత వరకు, అంటే అందరూ నెట్వర్కింగ్ కాంటాక్ట్ అంటారు, అది మనకు ఓన్లీ వర్క్కి ఉపయోగపడుతుంది. క్యారెక్టర్ బిల్డింగ్ అండ్ ఫార్మేషన్ ఎప్పుడైనా సరే లోన్లీనెస్ లోనే జరుగుతుంది. సో చాలా మట్టుకు నేను ఏంటంటే నాకు పుస్తకాలు చదవడం కానీ, ఫిల్మ్స్ చూడడం కానీ, అంటే నాకు ఉన్న ఫ్రెండ్స్ అండ్ వాట్ ఎవర్ ద బాండ్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. 10-12 years నుంచి కూడా అవి అలానే ఉన్నాయి. సో నాకు ఎక్కువ పీపుల్తో కలవడం అనేది ఫస్ట్ నుంచి బై చాయిస్ నేను వద్దనుకుంటాను. దానివల్ల ఏంటంటే నేను చాలా వరకు నా ఎక్స్ప్రెషన్ నేను కరప్ట్ అవ్వలేదు. మిస్టేక్స్ పరంగా అందుకే ఎక్కువ ఏం లేదు నా దగ్గర. బట్ మీరు అన్నట్టు రాబోయే ఫిల్మ్ మేకర్స్కి ఏదైనా చెప్పాలి అని అంటే దాని గురించి ఎందుకు నేను నొక్కి చెప్తానంటే, అందరికీ ఇలాంటి నేచర్ ఉండకపోవచ్చు. అంటే ఇది ఒక్కోసారి శాపం అవుతుంది, ఒక్కోసారి వరం అవుతుంది. యూ కాంట్ ఆల్వేస్ సే బీ అన్ ఇంట్రోవర్ట్. బట్ చాలా వరకు నీ కథలు కానీ, నీ ఐడియాస్ కానీ, నీ ప్యాషన్ కానీ నువ్వు నలుగురికి చెప్పుకుంటూ పోతున్నావు అనుకో, చాలాసార్లు అర్థం కాని వాళ్ళు దాన్ని నిప్ డౌన్ చేయొచ్చు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ హూ యూ ఓపెన్ యువర్ హార్ట్ టు. ఎందుకంటే నువ్వు ఒక వరల్డ్ బిల్డ్ చేసుకున్నప్పుడు, వెన్ యూ వాంట్ బి ఎ డైరెక్టర్, వెన్ యూ వాంట్ బి ఎ రైటర్, వెన్ యూ వాంట్ బి ఎ యాక్ట్రెస్, అది పాపం నువ్వు ఒక్కడివే లోపల కట్టుకుంటూ ఉంటావు ఆ కోట. సో చాలా ఫ్రజైల్ ఉంటుంది అది. అందరికీ అంత శక్తి ఉండదు అది బలంగా ఉంచుకోగలిగేంత. సో ఈ ఫ్రజిలిటీతో నువ్వు నలుగురికి చెప్పుకుంటూ ఉన్నావు అనుకో, కలిసినప్పుడు అక్కడెక్కడ నీకు నిజంగా మంచిగా భుజం మీద చేసే వాళ్ళు దొరికితే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. అలా లేనప్పుడు ఏమవుతుందంటే చాలాసార్లు క్రంబుల్ అయిపోతాయి. అలా క్రంబుల్ అయిపోయే చాలా మంది నిజంగా అన్డిస్కవర్డ్ ఆర్టిస్ట్లే బయట తిరుగుతున్నారు, ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోనో ఇంకెక్కడో ఉండి. సో నేను అదొక్కటే చెప్తాను అప్కమింగ్ పీపుల్కి ఏంటి అని అంటే, బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ హూ యూ ఓపెన్ యువర్ ప్యాషన్. నువ్వు ఎవరికి చెప్పకపోతే నీకు వచ్చే నష్టమే లేదు. యూ కెన్ కీప్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎందుకంటే నువ్వు ఒకరోజు డైరెక్ట్గా కొన్ని మిలియన్స్ ఆఫ్ ఆడియన్స్కి చెప్తావు నీకు కదా, దాని అల్టిమేట్ గోలే అది. మధ్యలో అందుకే పత్తాక డోంట్ సీక్ వ్యాలిడేషన్ ఇన్ ఎవ్రీ వన్స్. అరే బాగా రాసావురా, అరే నువ్వు మస్తు ఆలోచిస్తున్నావురా, ఎవరు చూడలేరు అది. సో దాన్ని గాడ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. సో మన ఇండస్ట్రీలో హానెస్ట్ ఫిలిం మేకర్స్ దొరకడం చాలా అరుదు. అలాంటి హానెస్ట్ ఫిలిం మేకర్స్లో మీరు ఒకరు. సో మనం మాట్లాడుకున్నాం, లైక్ మీరు ఈ జర్నీలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఫిలిం మేకర్గా అయిన తర్వాత హానెస్ట్ ఫిలిం మేకర్గా ఉండటానికి స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అసలు హానెస్ట్ ఫిలిం మేకర్గా ఉండటం ఎంత కష్టం? హౌ యూ డీల్ విత్ ఇట్? అంటే దెర్ ఈస్ నో సెపరేట్ థింగ్ యాజ్ కాల్డ్ హానెస్ట్ ఫిలిం మేకర్. ఈదర్ యువర్ ఎ హానెస్ట్ పర్సన్ ఆర్ యువర్ నాట్. అదే ట్రాన్స్లేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. బాపు గారు ఉన్నారు, నాకు వన్ ఆఫ్ ద ఇష్టమైన ఫిలిం మేకర్స్. అంటే బాపు గారి జీవన విధానం చూస్తే లాల్జీ పజామా వేసుకొని, చంకలో ఒక సంచేసుకొని అలా వెళ్తూ ఉంటాడు. అదే అతని ఫిలిమ్స్లో ట్రాన్స్లేట్ అవుతుంది యాజ్ హానెస్ట్ యాజ్ హీ ఈజ్. సో అందుకే మనం స్టార్టింగ్ మళ్ళీ అక్కడికే వచ్చినాం. ఇఫ్ యు ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ నువ్వెవరు అవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, నీ ఫిలిమ్స్ మోరల్లెస్ అలానే ట్రాన్స్లేట్ అవుతాయి. బట్ దీనివల్ల చాలా ప్రాబ్లం కూడా ఉంది. అంటే మనకి చాణక్య రాసిన అర్థశాస్త్రంలో ఒక మాట చెప్తాడు,
ఒక ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు ఓన్లీ స్ట్రేట్ ట్రీస్నే ఫస్ట్ కట్ చేస్తారు, క్రుకుడు ఉన్న వాటిని తర్వాత చూసుకుందాంలే అనుకుంటారు. సో ఒక హానెస్ట్ పర్సన్కి ఆర్ హానెస్ట్ ఫిల్మ్ మేకర్కి నిజంగా ఎక్కడికి వెళ్ళినా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే హానెస్టీ ఈజ్ సంథింగ్ దట్ కాంట్ బి అండర్స్టూడ్, అది దట్ కెన్ ఓన్లీ బి ఫెల్ట్, అది మనకి లెక్కలకి తట్టదు అనమాట. సో నేను కూడా నా బిగినింగ్ డేస్లో ముఖ్యంగా మను పట్టుకొని నేను తిరిగేటప్పుడు చాలా మంది నాకు ఇలా కాదు అలా కాదు, నువ్వు ఒక మదరం లాంటివి తీయొచ్చు కదా అని నేను కూర్చున్న హీరోలు అయినా కానీ, నేను కూర్చున్న ప్రొడ్యూసర్స్ అయినా కానీ ఇవన్నీ చెప్పేవాళ్ళు. వాళ్ళు దే ఆర్ ఓన్లీ సేయింగ్ ఇట్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్. బట్ ఇఫ్ నేను దానికోసం పోరాడకపోయి ఉంటే ఈరోజు మనం ఉండకపోయేది. సో దాట్స్ వై ఇట్స్ అ వెరీ ట్రికీ థింగ్. చాలా మంది పాపము కోల్పోతూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. నాకు చాలాసార్లు చెప్పారు, నువ్వు పలానా ఓడితో అయితేనే మేము డబ్బులు ఇస్తాము, చేయొచ్చు నువ్వు, నువ్వు ఇప్పుడు ఎవరినైతే అనుకుంటున్నావు వాళ్ళతో పెడితే మేము చేయము అని అన్నారు. అంటే చాలా మటుకు ఒక 80% పీపుల్ అరే నేను ఎంతో కష్టపడి వచ్చినా కదా ఇంత దూరం, ఈ ఒక్కదాని కోసం అవకాశం ఎందుకు నేను కోల్పోవడం అని చెప్పేసి వదిలేస్తారు. నాకెందుకు మొదటి నుంచి నాకు అలాంటివి నాకు తెలియదు, నాకు అది వద్దని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఐ బిలీవ్, నేను ఎప్పుడైనా నమ్మేది ఏంటంటే ఇచ్చేది ఏదన్నా పైవాడు ఇస్తాడు. మనం 100 లెక్కలు వేసుకుంటాం ఇక్కడ, నేను అసలు అది చాలా క్లియర్గా నమ్ముతా. మనిషికి నీకు ఇచ్చే శక్తి ఉండదు. సో నువ్వు వాడిని ఇంప్రెస్ చేయడం కోసము, ఫలానా వాడి దగ్గర గుడ్ బుక్స్లో ఉండడానికో, యాక్చువల్ ఎథిక్ ఏదైతే ఉంటుందో, ధర్మం ఉంటుందో దాన్ని వదులుకోవద్దు అనేది నేను బలంగా నమ్ముతాను. అందుకే నాకేంటంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో అది పెద్ద ట్రబుల్ అనిపించినా ఒక 2-3 డేస్ తర్వాత నాకు అదేం అనిపించదు. కానీ ఆ రోజు నేను కొన్ని ఎథిక్స్ వదిలేసి చేశాను అనుకో, నాకు సినిమా వస్తుందేమో, నాకు లైఫ్ లాంగ్ ఒకటి ఉండిపోతుంది. నిద్ర సరిగా పట్టదు తెలుసా, కాన్షియన్స్ అనేది, ఆ ఫీలింగ్ ఒకటి మనసులో ఉండిపోయి. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ హౌ ఐ డిసైడ్ లైఫ్ ఆన్ ఏ డే టు డే బేసిస్. పెద్ద నేనేం ప్లాన్ చేసుకోను, ఈ రోజు ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది, ఇది రైటా రాంగా, ఇది నేను చేయాలా చేయొద్దా, ఇది చేస్తే నేను నా కాన్షియన్స్కి చెప్పుకోగలుగుతానా లేదా. ఎందుకంటే కోర్టులో ఇంకోటి ఏవో ఉండవు ఒక మనిషికి. నువ్వు రాత్రి పడుకునేటప్పుడు నీకు తెలుసు, నీకు ఎన్ని డబ్బులైనా ఉండని, నువ్వు ఏమైనా అవని, నువ్వు ఈరోజు ఒకరిని హర్ట్ చేస్తే, ఒకరికి అన్యాయం చేస్తే నీ కాన్షియన్స్ నీకు చెప్తుంది. చాలా మంది ఆ కాన్షియన్స్ గొంతు నొక్కే బ్రతుకుతున్నారు. అండ్ దానివల్ల ఏమవుతుందంటే నీ ఎక్స్ప్రెషన్ అనేది పాడవుతుంది. ఎనీ ఎక్స్ప్రెషన్ ఇస్ అ కనెక్షన్ విత్ సౌల్. అది ఎంత ప్యూర్గా ఉండి ఎంత బలంగా ఉంటే నీ ఎక్స్ప్రెషన్ అంత నిలబడుతుంది, రాబస్ట్గా ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్ అండ్ ఐ ట్రై టు ఎక్సర్సైజ్ ఆన్ ఎ డే టు డే బేసిస్. 8 వసంతాలు చూస్తున్నప్పుడు దెర్ ఇస్ ఎ సీన్ ప్రీ ఇంటర్వెల్ కానీ, ఆ ఇంటర్వెల్ బ్యాంక్ ముందు ఆ అమ్మాయి తనకు ఇష్టం అని చెప్పి ముక్కు కుట్టించుకుంటుంది. సో ఇట్ ఈస్ అ షోయింగ్ లవ్, తను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చూపించడానికి ఇట్స్ అ ఫార్మ్, ఒక చిన్న డీటెయిల్. అండ్ దెన్ దాని తర్వాత దానివల్ల తనకి ఫీవర్ వస్తుంది ముక్కు కుట్టించుకున్నాను. ఆ ఫీవర్లో కూడా తను వెళ్ళిపోతున్నాడు అనగానే వర్షం పడుతున్నా ఏమొస్తున్నా లెక్క చేయకుండా అమ్మాయి పరిగెడుతుంది. ఇలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్స్ చాలా ఉన్నాయి మూవీలో. సో ఇవన్నీ మనం రైటింగ్ స్టేజ్ నుంచే స్టార్ట్ చేసి మీరు దాంతో జర్నీ చేసి ఉంటారు. లైక్ క్యారెక్టర్ ఆర్క్ నుంచి క్యారెక్టర్ డిజైన్ వరకు ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో మీరు చాలా జర్నీ చేసి ఉంటారు దీంతో. ఇలాగా మీరు చెప్పాలనుకుని మేము మిస్ అయిన చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఏమన్నా ఉన్నాయా మూవీలో? ఇంకా పెద్దగా ఉన్నాయి. ఓకే, చిన్నవి ఐ నెవర్ లెట్ ఇట్ గో. బట్ బిగ్ థింగ్ ఏంటంటే, అదే నేను ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా బయట పెట్టాను, 8 వసంతాలు 12 వసంతాలు. 12 వసంతాల్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఇంటి నుంచి పరిగెట్టి వరుణ్ దగ్గర ఉండి ఆ పెయిన్ లో నుంచి వెనక్కి వచ్చేటప్పుడు 12 వసంతాలు స్క్రిప్ట్ లో అమ్మాయికి యాక్సిడెంట్ అవుతుంది. అదే వర్షంలో అలా యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటంటే ఆమెకి రిబ్స్ కానీ కాలర్ బోన్ కానీ ఇవన్నీ ఫ్రాక్చర్ అయిపోతుంది. అక్కడ నుంచి ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత చాలా టెస్ట్లు రన్ చేస్తే తర్వాత తెలిసేది ఏంటి అంటే ఆ అమ్మాయికి క్యాన్సర్ ఉంది. అది కూడా యూటరస్కి సంబంధించిన క్యాన్సర్. సో ఆ ఫేస్ చాలా రాకీ అండ్ హార్డ్ ఫేస్ అనమాట అమ్మాయికి. అంటే వాట్ ఎవర్ వీ హావ్ సీన్ అంటిల్ నౌ ఇన్ 8 వసంతాలు, వాటన్నిటిని బండిల్ చేసి పెడితే ఎంత కష్టం ఉంటుందో అమ్మాయికి అది అంత కష్టం వస్తుంది. అప్పుడు ఆమెకి ఆ మూమెంట్లో తెలిసినప్పుడు కూడా ఏంటంటే ఇమేజరీ మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. ఆ ఎంటైర్ క్యాన్సర్ ఎపిసోడ్ అంతా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ గురువుకి ఇంకా హార్ట్ అటాక్ వచ్చి అతను కొద్ది రోజుల్లో చనిపోబోతున్నాడు, ఇంక ఇప్పుడు నేను మళ్ళీ ఐ హావ్ టు గ్యాదర్ మై సెల్ఫ్ అప్, లేదంటే ఇంకెందుకు అని ఆమెకు తెలుసుకున్న మూమెంట్లో వెళ్ళి ఒకసారి అద్దం ఎదురుగా నిలబడుతుంది. నిలబడ్డప్పుడు అంటే ఆమెకి వాళ్ళ మదర్ ఈమెదో సరిగా అర్థం చేసుకోకుండా పెయిన్లో ఉండిపోయి మాట్లాడితే, నువ్వు ఒక మిలిటరీ వాడి కూతురువి, అసలు నీకు ఎలా ఉండాలి, అక్కడ జరుగుతుంది ఏంటో తెలుసా, నీకు హార్ట్ బ్రేక్ అయింది అంటున్నావు, అక్కడ వచ్చింది హార్ట్ అటాక్, ఇది ఇమాజినరీ అది రియల్ అని వాళ్ళ అమ్మ చెంపకేసి కొడుతుంది. నేను ఎప్పుడు ఇలా చూడలేదు నా కూతుర్ని, నువ్వు కంప్లీట్గా డ్రౌన్ అయిపోయి ఉన్నావు అసలు వీక్నెస్లో అని కొట్టేసి వెళ్ళిపోయాక ఆ అమ్మాయిలు అద్దం ఎదురుగా నిల్చొని చూసి అంటే ఆమె రిఫ్లెక్షన్ చూసుకుంటుందా, ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు మా మదర్ నన్ను అలా చూడలేదు,
దీనికోసం ఇదంతా Hmm. అని ఆమెకి అసహ్యం వేస్తుంది. Hmm. అసహ్యం వేసిన తర్వాత ఆమె అలా వెళ్ళిపోతుంది, ఆ రిఫ్లెక్షన్ అక్కడే ఉంటుంది. సో Okay. ఇట్స్ విజువల్ మెటాఫర్ దట్ Hmm. ఇంకా ఆమె ఆ పాస్ట్ సెల్ఫ్ అనేది వదిలేస్తుంది. వదిలేస్తుంది. అప్పుడు వెళ్ళి ఆమె ఆ రూమ్ అంతా ఫస్ట్ నుంచి ఏంటంటే చాలా డార్క్ చేసుకుంటుంది, ఎక్కడెక్కడైతే లైట్ వస్తుందో అన్ని బ్లాక్ ప్లాస్టర్స్ వేస్తుంది. ఆ మూమెంట్ లో ఆమె ఇంకా నేను ఇలా ఉండకూడదు, అరే నా గురువు కదా అని డిసైడ్ అయ్యి ఆ బ్లాక్ ది పీకినప్పుడు ఆ లైట్ ఆమె మీద పడ్డప్పుడు మళ్ళీ కలర్ లోకి వస్తుంది Ah. ఈ ఎపిసోడ్ అంతా. Hmm. సో అది చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్. Hmm. అదొకటి పోయింది. Hmm. అందుకే చిన్నది కాదు పెద్దది. పెద్దది. అండ్ మీరు అన్నట్టు యా ఎవ్రీథింగ్ ఇస్ రిటర్న్. Hmm. ఎందుకంటే ఇప్పుడు జిమ్ కి మనం వెళ్ళినప్పుడు ఒక 50 kgs వెయిట్ వేసేటప్పుడు కొద్ది రోజుల తర్వాత ఒక మళ్ళీ 75-100 వేసుకున్నట్టు నాకు ఫస్ట్ ముక్కు పుడక కుట్టించడంతో, ఇంకోటి ఆమె నీడిల్స్ అంటే భయం అని భయం అని చెప్పారు. అందరిలా కాకుండా కొంచెం ఆ భయంతో ఉంటది కాబట్టి అవును, అవును. దాంట్లో నుంచి కూడా మనకు ఒకసారి ఫియర్ Fear వస్తుంది, వస్తుంది. ఫీవర్ వస్తుంది. Hmm. అక్కడ నుంచి ఇంకా అందుకే ఆ సింగిల్ టేక్ లో ఆమె అలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు మజిల్ పెయిన్ ఉంటుంది, Hmm. అది నొక్కుంటూ ఉంటది, ముక్కుని ఇలా ముట్టుకుంటది, అవును, ఉఫ్ అని ఆమెకు చలి పెడుతూ ఉంటుంది. అంటే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఆడియన్స్ ని, ఇలాంటి ఇంత వల్నరబుల్ పొజిషన్ లో ఉన్నామే ఇప్పుడు బయట చాలా హార్ష్ అట్మాస్ఫియర్ కి ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ అవుతుంది. అవుతుంది. Hmm. ఇంకా ఫర్దర్ ఇంకా నాచ్ డౌన్ చెప్పులు కూడా తెగిపోతాయి. అవును, వదిలేసి ఇంకా అసలు వెళ్ళిపోతుంది. బేర్ ఇంకా Hmm. బేర్ అంటే ఆమె ఇటు ఎమోషనల్లీ బేర్, ఇటు ఫిజికల్ గా కూడా అసలు కాళ్ళకి అవి ఏం లేకుండా ఆమె అంటే మోస్ట్ వల్నరబుల్ స్టేట్ లో ఉంటది ఆమె. అలాంటి టైంలో కూడా ఒక మనిషి వాళ్ళని వాళ్ళు గ్యాదర్ చేసుకొని నిలబడి మాట్లాడగలగచ్చు అని చూపించడమే శుద్ధి యొక్క క్యారెక్టర్ Character. ఇంటర్వెల్ ఉద్దేశం. Done, sir. ఇప్పుడు ఐ వాంటెడ్ టు గివ్ యూ 5 మూవీస్. ఓకే ఓకే, అందులో నుంచి మీకు నచ్చిన మూవీ ఒకటి చూస్ చేసుకోండి, ఎందుకు అని చెప్పండి నాకు. ఓకే ఓకే, అండ్ దాని తర్వాత ఈ 5 మూవీస్ లో మీరు ఏ సినిమా తీస్తే బాగుంటుందో నేను చెప్తాను. నాకు అనిపిస్తున్నది నేను చెప్తాను. ఓకే 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 ఫస్ట్ ఈజ్ మాయాబజార్, సెకండ్ ఈజ్ స్వాతిముత్యం, స్వాతి ముత్యం అంటే కమల్ హాసన్ గారు. కృష్ణాజీ గారు, కమల్ హాసన్ హాసన్. గారు. నేను చూడలేదు ఆ సినిమా. ఓకే, ఓకే అండ్ దెన్ థర్డ్ ఈజ్ ఏప్రిల్ 1 విడుదల, Hmm. ఫోర్త్ ఈజ్ స్వయం కృషి, Hmm. ఫిఫ్త్ ఈజ్ పోకిరి. అదేంటి మీకు కృష్ణవంశీ గారికి పెట్టలేదా? పెట్టలేదు. పెద్ద వంశీ గారిని పెట్టారు, చిన్న వంశీ గారిని పెట్టలేదు. ఓకే, పోకిరి, ఏప్రిల్ 1 విడుదల, ఓకే, మాయాబజార్, Hmm. స్వయం కృషి, Hmm. స్వాతిముత్యం. స్వాతిముత్యం. వీటిలో ఒక్క మూవీ మీరు చూస్ చేసుకోండి, మీకు నచ్చింది, ఓకే అండ్ ఎందుకు అని చెప్పండి. సరే, ఒకసారి మాయాబజార్ ఇది పక్కన పెడదాం. పోకిరి Hmm. 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్, ఓకే, మధ్యలో ఏమేమి ఉన్నాయండి? స్వాతిముత్యం, స్వయం కృషి, ఏప్రిల్ 1 విడుదల. ఏప్రిల్ 1 విడుదల. ఐ వుడ్ లవ్ టు అంటే మీరు ఇప్పుడు ఏంటి నాకు ఏది ఇష్టం అని అడుగుతున్నారా అందులో వీటిలో? ఇందులో మీరు చూస్ చేసుకోండి, మీకు ఏది ఇష్టం ఈ 5 మూవీస్ లో, ఎందుకు అని. ఇట్స్ వెరీ టఫ్ బిట్వీన్ మాయాబజార్ అండ్ పోకిరి, Hmm. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు ఐ విల్ పిక్ పోకిరి. ఓకే, ఎందుకు అని. ఎందుకంటే ఈవెన్ ఫిల్మ్ మేకింగ్ లోకి వచ్చిన తర్వాత కూడా, Hmm. మధురం తర్వాత, మను తర్వాత, ఇప్పుడు కూడా Hmm. నేను ఎప్పుడైనా కొన్ని ఫిల్మ్స్ యొక్క స్క్రీన్ ప్లే అర్థం చేసుకోవాలి అనుకుంటే, బుల్లెట్ లా ఉన్న స్క్రీన్ ప్లేస్ ఏమైనా ఉంటే నేను వాటిని వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి స్టడీ చేస్తూ ఉంటాను. Hmm. అలా నాకు ఆల్ టైమ్ ఉన్నది పోకిరి. అంటే అంత రఫ్తార్ కట్ తేజ్ చాలా షార్ప్ గా ఉంటుంది పోకిరి. అవును, అవును. దట్స్ వై ఐ వుడ్ లవ్ టు టేక్ ఇట్ అహెడ్. ఇప్పుడు నేను చెప్తా అన్నాను కదా, ఈ 5 మూవీస్ లో మీరు ఏం చేస్తే బాగుంటది అని. Hmm. అన్ఫార్చునేట్లీ మీరు ఆ సినిమా చూడలేదు అన్నారు, ఓకే బట్ ఇట్స్ స్వాతిముత్యం. ఎందుకంటే మీ మూవీస్ చూస్తూ ఉన్నాం కదా, మీరు రాసే పోయటిక్ టైప్ కానీ, మీరు తీసే ఫిలిమ్స్ కానీ, యూ డెఫినెట్లీ డిజర్వ్ దట్. ఇలాంటి మూవీ మీరు తీగల క్యాపబిలిటీ మీకు ఉంది అని నేను నమ్ముతున్నాను. Hmm. సో అందుకని ఐ చూసిన దట్ ఫిలిం అనమాట. ఓకే, దెర్ ఈస్ ఎ సేయింగ్ సార్, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ. డూ యూ బిలీవ్ దట్? ఎస్ ఐ డూ. గ్రేట్ ఆర్ట్ హిస్టోరియన్స్ కానీ, ఆర్ట్ క్యూరేటర్స్ కానీ అన్న మాట కూడా అదే. మోస్ట్లీ ఎవ్రీథింగ్ ఇస్ అ రీమిక్స్ అంటారు. అంటే మనకి గొప్ప గొప్ప ఫిల్మ్ మేకర్స్, క్వెంటిన్ టరాంటినో ఇట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళు చేసినవి కొన్నిటిని అంతకుముందు ఎప్పుడో 1960s 50s లో ఉన్న ఫిలిమ్స్ ని కట్ చేసిన వీడియోస్ చాలా ఉంటాయి మనకి ఇంటర్నెట్ లో. అంటే మనం చూస్తే ఒక్కోసారి షార్ట్ తో సహా కూడా సేమ్ అలానే ఉండిపోతాయి మనకి. సో ఇట్స్ ఆల్వేస్ దేర్. కాకపోతే అంటే ఇంత దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ కాపీ అండ్ ఇన్స్పిరేషన్ అండ్ బ్లటెంట్ ఇంకా జిరాక్స్. అది ఆఖరిగా ఉంటుంది జిరాక్స్ అనేది. ప్రింట్ అంటే ఒక ఫిల్మ్ మేకర్ తనకి చాలా ఇష్టమైన వర్క్స్ చూస్తూ పెరుగుతాడు. ఆ పెరిగినప్పుడు ఏంటంటే తెలుసో తెలియకో అవన్నీ ఇన్ఫ్లుయెన్సెస్ అవుతూ ఉంటాయి. బట్
ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నీకు క్లియర్ గా తెలిసిపోతుంది దట్ యువర్ ఇన్ఫ్లుయెన్స్డ్ అని చెప్పేసి. అందుకే అన్లర్నింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీ. దట్స్ ద రీజన్ ఐ స్టే అవే ఫ్రమ్ మణిరత్నం ఫిల్మ్స్ బై చాయిస్. అంటే నేను వేళ్ళ మీద లెక్క పెట్టేవి చూసా అతని ఫిల్మ్స్, గ్రేట్ ఫిల్మ్స్ అన్నట్టు. గీతాంజలి కూడా నేను మొన్న 3-4 years బ్యాకే చూసాను, లైక్ సఖి అండ్ ఆల్ ఇవన్నీ చూసిన. కానీ ఇప్పుడు ఏదన్నా అతని ఫిల్మ్స్ చూడడానికి వద్దు అని కూడా ఎందుకు అనుకుంటా అంటే, అవి ఒక ఫ్రేమ్ చూసినప్పుడు ఒక వర్షంలో బస్సులో, అంటే మనం ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ ఉన్నాం కాబట్టి మనకు తెలుసో తెలియక ఇలా పెట్టాలనిపిస్తుంది. అండ్ దాట్ ఈస్ ద రీజన్ వై ఐ డోంట్ వాచ్ ఇట్. మేబీ ఎప్పుడైనా నేను ఫిల్మ్స్ తీయాల్సిన అవసరం లేని రోజు వచ్చినప్పుడు చిల్ కొడుతూ చూస్తుంటా అవన్నీ తప్ప, ఈ రోజు ఐ డోంట్ వాచ్ ఇట్. రాదర్ ఐ లెర్న్ యునో ఆర్ట్ ఆఫ్ యాంగిల్స్ కానీ ఇట్లాంటివి కానీ నేను ఫోటోగ్రఫీ నుంచి నేర్చుకుంటూ ఉంటా ఎక్కువ. చాలా మంది చేసే తప్పు కూడా అదే అండి. యూ వాచ్ గ్రేట్ ఫిల్మ్స్ అండ్ యూ కమాండ్, నీకంటూ నువ్వు ఒక లాంగ్వేజ్ క్రియేట్ చేసుకుంటావు. కానీ నేను ఎక్కడో ఒక దగ్గర చదివింది ఏంటంటే, ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఇప్పుడు మీరు చెప్పినట్టు 5 సినిమాలు కానీ ప్రపంచంలో ఏ మంచి సినిమా అయినా, ఇది ఇట్స్ ఎ డిస్టిలేషన్, ఇది లాస్ట్ థింగ్ ఇది ఫిలిం అనేది. అండ్ మధ్యలో ఏవైతే ఇప్పుడు పలానా ఇప్పుడు కేవీ రెడ్డి గారో లేకపోతే పూరి గారో లైఫ్ నుంచి నేర్చుకున్నావో, లేకపోతే తను చదివినవో, తనకు తెలిసిన ఓషో లాంటి ఫిలాసఫీలో, రంగనాయకమ్మ గారి పుస్తకాలు, వీటన్నిటి యొక్క డిస్టిలేషన్ అతని ప్రయాణము లాస్ట్కి వచ్చి పోకిర్ అవుతుంది. నేనేమంటా అంటే, నువ్వు పోకిర్ నుంచి ఏం నేర్చుకుంటావు అంట. ఎందుకంటే ఇది ఆల్రెడీ జ్యూస్, ఇక్కడ నుంచి మొత్తం పిండితే ఇక్కడికి వచ్చింది. నేనేమంటా అంటే ఇక్కడికి వెళ్ళండి అంట. చాలా మందికి నేను అదే చెప్తా, సినిమాలు ఓన్లీ ఎంటర్టైన్ అవ్వడానికి చూడు, ఇన్స్పైర్ అవడానికి చూడు, నేర్చుకోవడానికి నిజంగా అది చాలా కష్టం అవుతుంది. ఈ రోజు మనం కూర్చున్న ఈ సిట్అవుట్ కి యూజ్ చేసాం ఫ్లో వాళ్ళ యాంటీ గ్రావిటీ మ్యాట్రెస్. ఫ్లో మ్యాట్రెస్ మనకి 3D ఎయిర్ ఫ్లో, మోషన్ ఐసోలేషన్ అండ్ స్ట్రెస్ రిలీజ్ టెక్నాలజీతో పాటు అలోవెరా అండ్ చార్కోల్ ఇన్ఫ్యూజ్ కవర్స్ తో వస్తుంది. వీళ్ళ వెబ్సైట్ లో మనం బెడ్స్ కస్టమైజ్ చేసుకోవడంతో పాటు బెడ్షీట్స్, మ్యాట్రెస్ ప్రొటెక్టర్స్ అండ్ అలాగే మెమరీ ఫోమ్ పిల్లోస్ కూడా దొరుకుతాయి. వీళ్ళ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇది రైటింగ్ ఫేజ్ లో ఉన్నప్పుడు, సో మనం రాసేసి ఉంటాము, మీరు టైం ఇన్వెస్ట్ చేసి ఉంటారు యాజ్ ఎ రైటర్స్గా, దాని మీద ఇన్వెస్ట్ చేసి మొత్తం రాసి కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి చూసినప్పుడు ఇంకో దగ్గర ఎక్కడన్నా అది సినిమా రూపంలోనో కనిపించినప్పుడు సేమ్ వర్క్, ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఎలా అనిపిస్తుంది, దాంతో ఎలా డీల్ చేస్తారు? నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిలిం మేకర్స్, అప్కమింగ్ ఫిలిం మేకర్స్, వాళ్ళు రాస్తారు అండ్ దెన్ అరే మనం మంచి స్క్రిప్ట్ రాసామన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు సమ్ అదర్ టైం అది స్క్రీన్ మీద పాపప్ అయినప్పుడు దెల్ ఫీల్ కొంచెం డౌన్ అవుతారు, మళ్ళీ టైం తీసుకుంటారు అండ్ దెన్ మళ్ళీ ఇంకొకటి ఏదో రాయటానికి ట్రై చేస్తారు. ఈ బ్రేక్ అనేది కొంతమంది తీసుకోగలరు, కొంతమంది తీసుకోలేరు. సో మీరు ఎలా డీల్ చేస్తారు? లైక్ ఎనీ క్రియేటివ్ పర్సన్, మనము ఆలోచించింది, మనం దాంతో కొద్ది రోజులు గడిపిన ఒక ఆలోచన సడన్ గా అక్కడ ఎవరికైనా వచ్చింది అంటే తెర మీద మనం చూసి ఫస్ట్ బాధపడతాం. అది ఎవరికైనా ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అ సింపుల్ ఫ్యాక్ట్ దట్ ఈ ప్రపంచంలో 7 billion పీపుల్ ఉన్నారు. మనందరం మోర్ ఆర్ లెస్ సేమ్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం ఈ రోజుల్లో ఇంకా మరి. సో ఐడియా క్లాష్ అనేది చాలా ఈజీ థింగ్ ఈ రోజుల్లో. నీకు వచ్చిన ఆలోచన ఇంకోటికి రావచ్చు, ఎక్కడి నుంచైనా వస్తుంది. అంటే బిఫోర్ యూ మేక్ ఎ ఫిలిం, ఈ ప్రాసెస్లో ప్రీ ప్రొడక్షన్ అప్పుడు వైల్ యూఆర్ రైటింగ్, నీకు అలా ఒక థాట్ వస్తే డిసప్పాయింట్ అవ్వు, పర్లేదు, 2 రోజులు దాని మీద వర్క్ ఆన్ యువర్ డిసప్పాయింట్మెంట్, మళ్ళీ వచ్చి దాన్ని ఏమైనా మార్చి రాయగలిగితే రాయి. లేదు, నువ్వు మొత్తం క్రియేట్ చేసిన తర్వాత క్రియేటెడ్ ప్రోడక్ట్లో నువ్వు చూసి నీకు తెలియదు యాక్చువల్లీ, నీకు యువర్ ఇన్నసెంట్ అబౌట్ ఇట్, ఎక్కడో ఎవడో ఆల్రెడీ ఇది క్రియేట్ చేశాడు, దానికి నువ్వు అంతకేం ఫీల్ అవ్వకు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు నీ కాన్షియన్స్కి తెలుసు నువ్వు అది చూసి రాయలేదు. సమ్ టైమ్స్ ఇట్ క్లాషెస్. ఎందుకంటే ఇప్పుడు హెన్రీ డేవిడ్ తోరు, మహాత్మా గాంధీ కొన్ని రైటింగ్స్ చూసుకుంటే ఇద్దరికి ఒకరికొకరికి సంబంధం ఉండదు. ఒకరి వర్క్స్ ఎవరు చదువుకున్న వాళ్ళు కాదు, కానీ కొన్ని లైన్స్ సేమ్ ఉంటాయి ఇద్దరివి. అంటే ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. ఆ థాట్ అనేది సపరేట్ గా ఒక వెరీ యునిక్ థింగ్ కాదు ఎప్పుడైనా థాట్. మనం అంటే అందరూ ఆ పదం చాలా రాంగ్ గా వాడతారు. నీ థాట్స్ చాలా యునిక్ ఉన్నాయి, నీకు తెలియకపోవడం వల్ల అది యునిక్ అనిపిస్తుంది. దట్స్ ఎ సింపుల్ థింగ్. ఎక్కడ ఏ థాట్ యునిక్ ఉండదు, ఎందుకంటే తపస్సు చేస్తూ వచ్చేది కాదు థాట్. చూడడము, అబ్జర్వ్ చేసుకోవడము, నీ 5 సెన్స్ ఆర్గన్స్ నుంచి నువ్వు నేర్చుకున్నదే క్రిస్టలైజ్ అయ్యి ఒక థాట్ లెక్క బయటకు వస్తుంది. ఇప్పుడు నేనే ఐలాండ్ లో పెరగట్లే, నాతో పాటు ఇక్కడ చాలా మంది పెరుగుతున్నారు హైదరాబాద్ లో. వాళ్ళు కూడా ఒక పర్టికులర్ ఈవెంట్ ని చూసి కదిలిపోయి ఉండొచ్చు, ఒక ఫిలిం ని చూసి కదిలిపోయి ఉండొచ్చు, ఒక బుక్ చదివి కదిలిపోయి ఉండొచ్చు. నా ఒక్కడి కోసమే రాయారు బుక్. సో నేనేమంటా అంటే నీ కాన్షియన్స్ కి తెలుసు, నువ్వు చూసి రాస్తే బాధపడు, అరే ఈ రోజు అంటే చూసి రాసా, రేపు ఏంటి రా.
నువ్వు నిజంగా రాసింది ఊరికే అట్లా క్లాష్ వల్ల వచ్చింది అనుకో, ఇట్స్ ఓకే టు హ్యావ్ లైక్ దట్ అని అనుకొని వదిలేదు. సో ఇప్పుడు మీరు మనం రైటింగ్ గురించి మాట్లాడాం. కమింగ్ టు ఫ్రేమ్స్, ఈ ఫ్రేమింగ్ అండ్ దీంట్లో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారో, అండ్ మీరు ఒక మాట అన్నారు దట్ డిఓపి వర్క్ అనేది మనకి బిగ్ స్క్రీన్ మీద కంటే కూడా, మల్టీప్లెక్స్ స్క్రీన్ మీద కంటే కూడా నెట్ఫ్లిక్స్ లో చూసినప్పుడు డిఓపి అన్నాడు, నేను అనలేదు. అది ఇది మనకి నెట్ఫ్లిక్స్ స్క్రీన్ లో చూసినప్పుడు ఎక్కువ కలర్స్ అండ్ ఇవి కనిపిస్తాయి అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పని అన్నారు కదా. సో అంటే ఎలా దాన్ని అర్థం చేసుకోవచ్చు అని. వాట్ హీ మెంట్ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే, మనం ఫిలిం ని మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఇంత క్యాప్చర్ చేసేస్తాం ఇమేజ్ ని ఇంత. బట్ మనకి థియేటర్స్ లో ఎక్కడైనా సరే స్క్రీన్స్ ఫారిన్ లో అంటే వేరేలా ఉంటాయి, కానీ మన దగ్గర మొత్తం అన్ని ఇలానే ఉంటాయి వైడ్. సో ఇప్పుడు నేను ఇంత క్యాప్చర్ చేసిన ఇమేజ్ ని నేను ఫైనల్ ఆడియన్స్ కి ఇంతే చూపించగలుగుతున్నాను బై ద నేచర్ ఆఫ్ స్క్రీన్స్ అలానే ఉన్నాయి కాబట్టి. కానీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కాబట్టి మనం టీవీస్ లో చూసేటప్పుడు నేను ఎంత తీసానో మొత్తం అంతే ఇచ్చేయచ్చు వాళ్ళు. సో మేము యాక్చువల్లీ థియేటర్ లో వచ్చిన దానికంటే ఎంత షూట్ చేసామో అంతే చూపించేస్తున్నాం నెట్ఫ్లిక్స్ అనేది వాట్ హీ మెంట్. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, కలర్ అది ఇది. నువ్వు ఇమేజ్ ఏంటంటే పైన ఒక 20 కింద ఒక 20 ఎక్స్ట్రా చూస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు కాశ్మీర్ లో వాళ్ళు నడుచుకుంటూ వచ్చే సీన్స్ అది మనం థియేటర్ లో చూసినప్పుడు ఇంతే ఉంటుంది. ఇక్కడ ఆ చెట్టు కొమ్మలన్నీ ఇంకా ఎక్కువ కనబడతాయి, ఆకులు ఎక్కువ కనబడతాయి. సో నీకేంటంటే నువ్వు ఇమేజ్ ని ఇంకా పెద్దగా చూసి అప్రిషియేట్ చేస్తావు. దెర్ ఈస్ నథింగ్ చేంజ్ ఇన్ కలర్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఆ చిన్న ఫ్రేమింగ్ వైజ్. ఎగ్జాంపుల్ చెప్తా. సంజయ్ది లాస్ట్ కి క్లైమాక్స్ లో అతను తాజ్మహల్ ఎదురుగా అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మేము అతను కింది ఇలా నడుస్తూ ఉంటాడు, తాజ్మహల్ యొక్క పగోడా పైన అలా ఉంటుంది. మేము అది మొత్తం షూట్ చేసిన తర్వాత థియేటర్కి వచ్చాక ఇప్పుడు పైన కింద కట్ అవుతుంది కదా. సో ఇదర్ సంజయ్ తగ్గుతున్నాడు, లేదంటే సంజయ్ని రిటైన్ చేద్దాం అనుకుంటే ఆ తాజ్మహల్ ఎడ్జ్ పోతుంది. సో సరే అది ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి సంజయ్ని చిన్నగా చేసేసాం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కి వస్తే నువ్వు రెండింటిని చాలా బ్యూటిఫుల్ గా చూడొచ్చు. ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ అంతే. ఇప్పుడు ఈ ఫ్రేమింగ్ విషయానికి వచ్చేటప్పటికి మీరు ఇన్వాల్వ్ అయి చేస్తారా, లేదు అంటే డిఓపి గారికి మొత్తం ఫ్రీ స్పేస్ ఇస్తారా? ఇద్దరికి కలిపి అసలు అవుట్కమ్ ఎలా వస్తుంది, ఏ లెవెల్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇద్దరు? వెరీ విజువల్లీ చార్జ్డ్ అండ్ టెక్నికలీ చార్జ్డ్ ఫిల్మ్ మేకర్. అంటే నేను ఏ డిపార్ట్మెంట్ తో మాట్లాడినా, ఇటు మ్యూజిక్ డైరెక్టర్ తో కానీ, సౌండ్ డిజైనర్ తో కానీ, ఎడిటర్ తో కానీ, కాస్ట్యూమ్ డిజైనర్ తో కానీ, డిఓపితో కానీ నేను అనుకున్నది చాలా క్లియర్ గా చెప్తాను వాళ్ళకి. నాకేం కావాలి, ఎంత కావాలి అనేది నేను క్లియర్ గా చెప్పేస్తాను. సో వాళ్ళకి ఆ వర్క్ అరౌండ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫ్రేమింగ్ లో నా ఇన్వాల్వ్మెంట్ అంటే ఇన్వాల్వ్మెంట్ అనేది కాదు, నేను ఆల్రెడీ ఇలా పెట్టే ఉంటాను, ఇలా పెట్టేస్తాను, నాకు ఇలా కావాలంటాను. 90% ఆఫ్ ద టైమ్స్ అది బాగుండకపోవడం అనేది ఉండదు. అంటే ఎందుకంటే నేను అంత ఎక్సర్సైజ్ చేస్తాను. జనరల్ గా నాకు పెయింటింగ్స్ అంటే ఇష్టము, నేను అందులో సిమెట్రీ నేర్చుకుంటా, ఫోటోగ్రఫీలో నేర్చుకుంటా. అంటే ఇన్ని తెలిసిన ఒక ఫిల్మ్ మేకర్ అది ఎవరైనా సరే అతను ఒక ఫ్రేమ్ పెడితే దానికి పెద్ద క్వశ్చన్ ఏమి ఉండదు. ఇట్స్ లైక్ వెరీ రేర్. ఇంకా అసలు నాకు గుర్తు కూడా లేదు నా కెరీర్ లో అంటే ఒక డిఓపి నేను పెట్టిన ఫ్రేమ్ ఇది బాగాలేదనో ఇంకోటి పెడదామన్నది లేదు. అంటే వాళ్ళు కూడా అంత సబ్మిట్ అయిపోతారు. అరే తను చెప్తున్నాడు అంటే తనకు తెలుసు వైడ్ లో ఎలా ఉంది, క్లోజ్ లో ఎలా ఉంది, ఎంత ఫ్రేమ్ ఉంది. నాకు సమ్ డేస్ మేబీ కొన్ని రోజులు ఐ రిమెంబర్ ఫ్రమ్ అనుకుంటా 8 వసంతాల్లో ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ టు మీ. నాకు ఒక రోజు ఎందుకో విజువల్ ఫటీగ్ వచ్చింది. ఆ రోజు నాకు ఎందుకో వర్కౌట్ అవ్వట్లేదు మైండ్ ఫర్ సమ్ రీజన్. ఆ ఒక్క రోజు నేను ఇంకా ఈ రోజు నేను పెట్టను, మీరు పెట్టండి, వాళ్ళు కాసేపు దే ప్లేడ్. సో బేసికల్లీ నేను చూస్తూ వచ్చింది, నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చింది, ఉమెన్ రైటింగ్ ఉమెన్ కంటే మెన్ రైటింగ్ ఉమెన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ అలాగే బ్యూటిఫుల్ గా ఉంటాయి అండ్ అలాగే కొంచెం స్ట్రాంగ్ గా కూడా చూపిస్తారు అనమాట. ఇప్పుడు మనం చూసిన శృద్ధి క్యారెక్టర్ కూడా అంతే స్ట్రాంగ్ ఉమెన్ షీఈస్. ఈ రైటింగ్ లో మీరు అసలు ఉమెన్ ని ఎలా అండర్స్టాండ్ చేసుకున్నారు ఫస్ట్, అండ్ దెన్ మీరు ఉమెన్ టు ఉమెన్ ఏమన్నా చూసినప్పుడు పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుందా క్యారెక్టర్ టు క్యారెక్టర్? అసలు ఆ ఉమెన్ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు ఆ హై ఎక్కడి నుంచి వస్తుంది? ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైట్ ఉంది వారణాసి. అంటే మనకి ఎంతో టెస్టోస్టెరాన్ డ్రివెన్ ఫిలిమ్స్ ఈ మధ్య మనం చూస్తున్నాం. వైలెన్స్ 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 ఇట్లాంటి ఫిలిమ్స్ చాలా చూస్తున్నాం. అంటే ఒకటి గొంతు మీద కత్తి లేదంటే అలాంటిది పెట్టి జస్ట్ ఇట్లా స్లిట్ చేస్తే వాడు చచ్చిపోతాడు. అక్కడి వరకు వచ్చి ఒక పర్సన్, అబ్బాయి అమ్మాయి పక్కన పెడదాం, ఒక పర్సన్ కేవలం వాళ్ళ వైఫ్ ముఖం గుర్తొచ్చి వాడిని అలా వదిలేసిపోవడం అనేది
అంటే నాకు ఒక హై. Hmm. ఎందుకంటే వెన్ యూ కెన్ డూ సంథింగ్ బట్ యు నాట్ డూయింగ్ Doing ఇట్, it. నాకు ఆ విమెన్ యొక్క గ్రేస్. ఇప్పుడు ఆ మేల్ది నేను అలా చూపిస్తే అంత పడదు అక్కడ. ఆ ఫీమేల్ దాంట్లో చూపించాం కాబట్టి, అంటే ఇప్పుడు తర్వాత ఎంబటే ఆమె దుర్గామాతతో మనం పోలుస్తాం, అవును. బట్ చంపడం నరకడం కాదు ఇక్కడ. వెన్ షీ కెన్ డూ దాట్, ఓ ప్రాణాన్ని తను వదిలిపెడుతుంది. కేవలం ఇంకొక ఆమె మొహం మీద ఆ బొట్టు చెరగకూడదు అని చెప్పేసి. నాకు అట్లాంటి చోట చాలా హై వస్తుంది. ఎందుకంటే పవర్ ఉండి అంతా చేయగలిగి కూడా వదిలేయడం ఒకరిని అనేది. సో ఎప్పుడైతే నువ్వు విమెన్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటావో ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి నీకు. ఈ మేల్ దాంట్లో నీకు అలా ఉండదు, బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్, అంటే ప్రతిసారి కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేల్ ఒకసారి వైలెన్స్ లోకి దిగిన తర్వాత అక్కడ కరుణరసము లేదు అంటే క్షమించడం అనేది అక్కడ అవకాశం ఉండదు. ఇట్స్ లైక్ చూసుకుందాం హెడ్ టు హెడ్ తప్పు ఉంటుంది తప్ప, వన్స్ యూ పుట్ ఫిలిం ఒక ఫిమేల్ దేర్, నీకు ఇలాంటి సున్నితమైనవి కూడా నువ్వు మధ్యలో వాడచ్చు. నేను అందుకే మన ఇయర్ రింగ్ ఏదైతే ఉందో అది పడిపోయిన దాన్ని తీసి ఆ అమ్మాయి తుడుస్తూ ఉంటుంది. అంటే ఆ తుడవడంలో చాలా ఉంటుంది, అంటే నువ్వు ఏమీ చేయలేవురా నన్ను అనేది. సో ఇలాంటి సింబాలిజమ్స్ అనేవి చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బేసికల్లీ ఈ ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ తీయటానికి కానీ, లేదా ఉమెన్ క్యారెక్టర్ని ఇంత బలంగా మీరు నమ్మటానికి కానీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఉమెన్ ఎవరన్నా ఉన్నారా? స్పెషల్ ఉమెన్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఇస్ నాట్ లైక్ ఒక పర్సన్ ని మనం చూసి కథ రాసింది అనేది కాదు. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పినట్టు ఏంటంటే, ఐ వాస్ బ్రాట్ అప్ బై వెరీ స్ట్రాంగ్ ఉమెన్. అంటే మా ఇంట్లో చిన్నప్పుడు మా అత్తయ్యలు కానీ, నేను పెరిగిన వాతావరణం కానీ, ఫినాన్షియల్గా ఇంకొక రకంగా ఏదైనా కష్టం ఉన్నా కూడా ఎప్పుడు బయటపడకపోయే వాళ్ళు, ఎమోషనల్గా కష్టం ఉన్నా కూడా ముఖం మీద స్మైల్ ఎప్పుడు ఉండేది. మేబీ నాకు తెలిసి ఇయర్స్ తర్వాత శుద్ధికి అదే ట్రాన్స్లేట్ అయిందేమో. అంటే ఎంత కష్టం ఉన్నా శుద్ధి ముఖం మీద చిరునవ్వు అనేది పోకపోవడం. అండ్ వీటితో పాటు నాకు లిటరేచర్లో, అంటే బిఫోర్ ఐ కేమ్ టు ఫిలిమ్స్ ఆర్ ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో నేను చదివినప్పుడు రామాయణంలో కానీ మహాభారతంలో కానీ ఆ స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు కుంతి ఉంది, అంటే చాలా అష్ట కష్టాలు పడి 5 కొడుకుల్ని పెంచుతుంది. ఆమె పెరిగేటప్పుడే అసలు ఏంది వీళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయని అనుకుంటాం మనం. అరే ఒక విడోడ్ మదర్ తన పిల్లల్నే కాకుండా మిగతా 2 తన సవితి పిల్లల్ని తీసుకొచ్చి పెంచుతుంది అనుకుంటాం. కట్ చేస్తే అక్కడ నుంచి పవర్ ట్రాన్సిషన్ అయిపోయి ద్రౌపది దిగుతుంది. ఇక్కడికంటే ఇంకో 100 రెట్ల కష్టాలు వస్తాయి ఇంకా వాళ్ళకి. సో ఇలాంటివన్నీ నేను చదివేటప్పుడు విమెన్ యొక్క రోల్ ఏంటి ఒక కష్టాన్ని తీసుకోవడంలో అనేది నేను చాలా చూశాను. ఈ రోజు కూడా మీరు చూడండి, మహాభారతం ఓపెన్ చేసి ఒక లిస్ట్ రాసుకుంటే అర్జునుడు పడ్డ కష్టాలు, ద్రౌపది పడ్డ కష్టాలను రాసి పెట్టుకుంటే అట్లా మీకు చాలా వస్తాయి ఈ లిస్ట్. అంటే కేవలం మనోడు గాంధీవం పట్టుకొని బాణం విసిరాడు, యుద్ధం గెలిచాడు అనేది తప్ప ఈవిడ చాలా యుద్ధాలు చేసింది అక్కడ. అంటే వీటన్నిటిని నేను అలా చదువుతుండే టైంలో ఎక్కడో చిన్నపాటి ప్రోగ్రెషన్ తయారైంది తల్లు. అంటే ఫీమేల్ క్యాన్ బి ఎ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అంతే. సి ఐ డోంట్ ఎంజాయ్ ప్రతిసారి ఫీమేల్ దాంతోనే నేను తీస్తాను అనేది ఏం లేదు నాకు. బట్ వెన్ ఐ మేక్ ఇట్ బ్లడీ ష్యూర్ దట్ ఆమె అందరికీ నచ్చేస్తుంది, ఓన్లీ అమ్మాయిలకు కాదు. ఇప్పుడు వెన్ వాజ్ ద లాస్ట్ టైం అండి ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేస్తే ఈరోజు అబ్బాయిలు మర్చిపోలేకపోతున్నారండి శుద్ధిని. ఎందుకంటే నేను ఎక్కడో తన్ని చాలా సెన్సిబుల్ పర్సన్ లా చూపించాను. అంటే ఒక స్ట్రాంగ్ ఫీమేల్ అంటే చాలా మందికి ఒక రాంగ్ ఐడియాలజీ ఉంటుంది. అంటే ఒక స్యూడో ఫెమినిస్టిక్ మెంటాలిటీతో ఉండి బోల్డ్ గా ఉండడం. అంటే బోల్డ్ అంటే ఏదో ఒంటి మీద వస్త్రాలు తీసేయడం కాదు. బోల్డ్ అంటే తన ఎదురుగా ప్రేమ ఉన్నప్పుడు, అరే నాకు నువ్వు పరిచయమై 6 నెలలు కూడా కాలేదురా, చిన్నప్పటి నుంచి నాకు నా తల్లి ఉందిరా, నేను నా తల్లి కోరికను తీర్చడం నా దృష్టిలో బోల్డ్నెస్. ఇంకోటి ఏదో చేయడంలో కాదు. అంటే ఇవి చాలా సున్నితమైన, చాలా ఏమంటారంటే లోతుల్లోకి వెళ్తే తప్ప ఈ లేయర్స్ అనేవి అర్థం కాదు. అండ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ ఆల్సో టు అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే నాకంటే ముందు ఎంతో మంది ఇలాంటి పనులు చేశారు. నేను చెప్పినట్టు ఇంతకుముందు బాపు గారు, విశ్వనాథ్ గారు, లేకపోతే రచనల్లో చలం గారు ఎంతో మంది చేస్తున్నారు ఈ ప్రయత్నం. ఏం ప్రపంచం ఉన్నట్టుండి మారిపోలే. ఈరోజు ఫణీంద్ర ఆలోచనలతో కూడా ఏం మారిపోదు. బట్ నేను ఐఎమ్ వెరీ కాన్షియస్ అబౌట్ వై am I doing that. అందుకే ఏమంటున్నా అంటే, నువ్వు చదివే రోజులలో ఏ క్యారెక్టర్స్తో నువ్వు ఎక్కువ పరిచయం అవుతావో నీకు మోర్ ఆర్ లెస్ వాళ్ళు బాగా ఉపయోగపడతారు నీ లైఫ్లో. అందుకే అన్న ఇంతకు ముందు రీడ్ గుడ్ బుక్స్ అని చెప్పి మళ్ళీ అట్లా. సో వెన్ ఇట్ కమింగ్ టు ఫిల్మ్ మేకర్స్, ఎండ్ ఆఫ్ ది డే ఫిల్మ్ మేకర్ ఈజ్ అ ఫిల్మ్ మేకర్ అని నా నమ్మకం. ఓకే, నో మ్యాటర్ వాట్. అంటే నాకు అది అర్థం కాలేదు. వాట్ ఇస్ దట్? అంటే లైక్ ఏ డైరెక్టర్ అయినా హీ బిలాంగ్స్ టు ద క్రాఫ్ట్, ఆయన డైరెక్టరే ఆర్ వాట్ ఎవర్ ద. ఇప్పుడు కెమెరామ్యాన్ అయినా హీ ఈస్ హానెస్ట్ టు హిస్ వర్క్, ఫిల్మ్ మేకర్ ఎవరైనా సరే హీ ఈస్ హానెస్ట్ టు హిస్ వర్క్ అనేది నేను నమ్ముతాను. ఇప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్గా నేను వర్క్ చేసినప్పుడు నేను 100% ఇస్తాను నా వర్క్కి. నేను ఆర్టిస్ట్ని,
నా పక్కన ఉన్న వాళ్ళు ఆర్టిస్టే, నాతో చేసే ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టే. నాట్ లైక్ ఇందులో డిఫరెన్షియేట్స్ ఏముండవు అని నేను నమ్ముతా బలంగా. బట్ ఇన్ జనరల్‌గా నేనొకటి విన్నాను. సో, అందుకనే ఈ క్వెషన్ రైజ్ చేస్తాను. Yeah. దట్ ఒక రూమ్‌లో ఇండీ ఫిల్మ్ మేకర్స్ అందరిని వదిలేస్తే, వాళ్ళ మాటలు కోటలు దాటుతాయి. లేదా వాళ్ళే గొప్ప వాళ్ళని ఫీల్ అవుతారు అన్నది బయట ఉన్నది. అండ్ ఇండస్ట్రీలో కూడా ఫిలిం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఫిల్మ్ మేకర్స్ కానీ, అంటే లైక్ డైరెక్టర్స్ టు డైరెక్టర్ పాస్ అయిన ఫిల్మ్ మేకర్స్ కానీ, లేదా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చిన ఫిల్మ్ మేకర్స్ కానీ, వాళ్ళకి ఇండీ ఫిల్మ్ మేకర్స్‌కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉందో, అది నిజంగానే ఎఫెక్ట్ చేస్తుందా ఇన్ ది ఇండస్ట్రీ? అలాంటి స్టేట్మెంట్స్ పాస్ అయినప్పుడు మీరెలా రియాక్ట్ అవుతారు? హౌ యూ డీల్ విత్ ఇట్? ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను చెప్తా వినండి. నేను ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్. ఇది అందరికీ తెలుసు. Yeah. ఎందుకంటే స్వతంత్ర చిత్రం వర్ధిల్లాలి అనే నినాదం పెట్టినోని నేను మధురంకి. Hmm. లాంగ్ లివ్ ఇండిపెండెంట్ సినిమా అవును, అనేది. ఈ రోజుకి ఇండీ ఫిల్మ్ పీపుల్ అది వేసుకుంటారు కోట్. అక్కడ నుంచి మధురం నుంచి మనం క్రౌడ్ ఫండింగ్ తో తీస్తున్నాం. అవును. అంటే ప్రజలు నమ్మారు ఫస్ట్ అసలు. ఓకే, అంటే మామూలుగా మనల్ని రాజకీయ నాయకుల్ని ఇలాంటి వాళ్ళని ఎంచుకుంటారు ప్రజలు. అలాంటిది నన్ను యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఎంచుకున్నారు. నేను మను తీసినాను. అంటే ఒక సాలిడ్ ఇండిపెండెంట్ స్ట్రక్చర్ నుంచి ఈ రోజు నేను ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టూడియో మైత్రితో నేను సినిమా చేశాను. అంటే నువ్వు ఇండీ అయి కూడా నువ్వు ఒక పవర్ఫుల్ స్టూడియో పీపుల్తో చాలా సీమ్లెస్గా పనిచేయొచ్చు, స్మూత్గా. సో వర్క్ పరంగా అది పక్కన పెడితే ఎందుకు మరి మేబీ ఇండీ ఫిలిం వాళ్ళందరినీ ఒక రూమ్లో కూర్చోబెడితే అలా ఉంటుందంటే, అంటే నాకు తెలిసి మేబీ ఒక యాంగ్స్ట్ ఉంటుందండి ఒక ఇండీ ఫిలిం మేకర్కి ఎక్కడో. అంటే వాడికి చాలా డక్కాముక్కీలు తిని మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నేను ఒక ప్యారలల్ సినిమా తీద్దాం అనుకుంటున్నా, ఒక ఆల్టర్నేటివ్ సినిమా తీద్దాం అనుకుంటున్నా, వీళ్ళకి డబ్బుల కోసం కాకుండా నేను ఏదో కథ చెప్దాం అనుకుంటున్నా అని చాలా చోట్ల తిరిగి, చాలా చోట్ల రిజెక్ట్ చేయబడి, చాలా చోట్ల అర్థం చేసుకోకుండా వాడి లోపల ఒక యాంగ్స్ట్ బిల్డ్ అవుతుంది. ఒక కసో, ఒక కోపము, కొంతమంది రాంగ్గా అర్థం చేసుకున్న వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇలాంటి పీపుల్ అందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక అది ఉంటుంది, అరే ఏంట్రా మీరు తీసేది అసలు సినిమానా, ఏంట్రా ఇది అలా అంటూ ఉంటారు. బట్ సి, ఇవన్నీ చెప్పాల్సింది ఒక ఇండీ ఫిల్మ్ మేకరో కమర్షియల్ ఫిల్మ్ మేకరో కాదు, ప్రేక్షకుడు. నేనైనా అతనికే సినిమా ఇస్తున్నా, నువ్వైనా అతనికే సినిమా ఇస్తున్నావు. అతను 100 కోట్లు తీసిస్తున్నాడు, నేను ₹1 కోటి తీసిస్తున్నాను. నేను అనేది అందుకే లీవ్ ఇట్ టు ద ఆడియన్స్. ఇప్పుడు నువ్వు ఎంత ఇండీ ఫిల్మ్ మేకర్ అయినా, నువ్వు ఎంత కమర్షియల్ ఫిల్మ్ మేకర్ అయినా, నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంట. నేను అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నేను నన్ను కమర్షియల్ సినిమా ఏమంటున్నాను దాని గురించి మాట్లాడా, నేను కమర్షియల్ సినిమా గురించి మాట్లాడాల. ఎందుకంటే నేను వెళ్ళిన చోట నాకైనా అనుభవాల నుంచి భయ్యా ఒక 10 నిమిషాలు పెన్ను పక్కన పెడితే నేను కూడా ఏం రాయగలుగుతానో నాకు తెలుసా, నేను నా గురించి మట్టుకే మాట్లాడాను. సో సి, యూ హ్యావ్ టు బీ ఇన్ ఎ వెరీ రెస్పెక్టెడ్ స్పేస్. నేను అంతకుముందు కూడా చూసా, ఏదో ఇంటర్వ్యూలో ఎవరో ఒక లేడీతో మిగతా ఫిల్మ్ మేకర్స్ కూర్చొని కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్ ఎక్కిరించారు. దట్స్ అన్యాక్సెప్టబుల్. అంటే అది నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నట్టే, నీ యొక్క క్యారెక్టర్ లేదంటే నీ యొక్క యాక్సెప్టెన్స్ అనేది బయటపడుతుంది. అది ఎప్పుడు కరెక్ట్ కాదు. కమర్షియల్ ఫిల్మ్ మేకర్స్ ఇండీ ఫిల్మ్ మేకర్స్ గురించి అనకూడదు, ఇండీ ఫిల్మ్ మేకర్స్ కమర్షియల్. ఎందుకంటే ఇక్కడ ఎవడి కష్టం వాడిది, ఎవరు తంటాలు వాళ్ళు పడుతూ ఉంటారు. అట్లని అతను చేసేది కూడా ఏం తక్కువ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, అనిల్ రావిపూడి గారు ఉన్నారు. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో తన మీద చాలా ట్రోల్ చేసేవాళ్ళు అందరూ. అంటే ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. కానీ ఇప్పటి వరకు అంటే అనిల్ రావిపూడి గారు సరే హిట్ లేకపోవడం, ఫ్లాప్ లేకపోవడము అనేది ప్రతిసారి ప్రెరోగేటివ్ కాదు స్ట్రాంగ్ ఫిల్మ్ మేకింగ్కి. బట్ తనని నమ్మిన ఒక నిర్మాతని తను ఏ రోజు పడేయలేదు. ఎగ్జాంపుల్ మొన్న చెప్పాలంటే దిల్ రాజు గారు, హరీష్ గారు వాళ్ళ ఇంటర్వ్యూలోనే చెప్పారు. అంటే వాళ్ళు చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు తను ఒక చాలా మంచి సినిమా ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాడు. అంటే ట్రోల్ చేసే ముందు నువ్వు ఏమని ట్రోల్ చేస్తున్నావు? ఇంకొకటి ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఫిల్మ్ మేకింగ్ అనేది మాయాజాలం కాదు. ఎవరిని మోసం చేసి నీ జేబులో నుంచి నేను డబ్బులు ఆక్కోవట్లేదు. నువ్వు వస్తున్నావు బై యువర్ వాల్యుయేషన్, నువ్వు వచ్చి థియేటర్లో కూర్చొని నువ్వు డబ్బులు ఇస్తున్నావు. అంటే ప్రజలు 200 కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు ఇచ్చిన ఫిల్మ్ మేకర్ని నువ్వు వచ్చేట్లా ట్రోల్ చేస్తావు? మీరే కదా ఇచ్చింది డబ్బులు. ట్రోల్ చేసే వ్యక్తి ఏం అండమాన్ నుంచి రాలేదు సపరేట్గా, వాళ్ళ మధ్యలో నుంచే వచ్చిండు. అంటే ఆడియన్స్కి ఇంకా ఉంది కదా అతని మీద. అంటే ఇదంతా చాలా రాంగ్గా నడుస్తుందండి. మేబీ ఈ అన్ని మిస్ మ్యాచెస్ వల్ల. ఇప్పుడు చూడండి, నేను ఐఎమ్ ఎ వెరీ ఇండీ ఫిల్మ్ మేకర్, ఐ డిడ్ స్టూడియో, రేపు ఇంకా నాకు ఎక్కడికో వెళ్ళాలని ఉంది. నాకే ఎప్పుడు రాంగ్ పర్సెప్షన్ లేదు. ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్ట్రగుల్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫిల్మ్ మేకర్ ఇస్ అ ఫిల్మ్ మేకర్. ఇండీ లేదు, కమర్షియల్ లేదు. సో ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది మనం పెరిగిన విధానం, మనం అర్థం చేసుకున్న విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు రైట్ నౌ ఏఐ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో సమ్ టైమ్స్
దానివల్ల ఏమవుతుందంటే రైటింగ్లో మనకు హెల్ప్ చేయొచ్చు. మోర్ ఓవర్ ఫ్యూచర్ చూసుకుంటే రీసెంట్గా ఏఐతో కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నారు. ఏఐతో ఫిలిం మేకింగ్ కంప్లీట్గా ఒక ఫిలిం చెయ్యొచ్చు అంటారా? ఇఫ్ ఇన్ కేస్ అలాగే అయితే ఫ్యూచర్ ఏఐతోనే ఫిలిం మేకింగ్ అయితే కనుక సినిమా ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? వాట్ ఈస్ సినిమా పరిస్థితి? అంటే 2 థింగ్స్ ఉన్నాయి. పర్సనల్లీ నేను నా ఎంటైర్ 8 వసంతాలకు సంబంధించిన స్టోరీ బోర్డింగ్ కాదు, మూడ్ బోర్డింగ్ అనేది నేను ఏఐలో చేసుకున్నా. మొన్న కూడా నేను ఏదో స్టడీయింగ్ మూడ్ అండ్ లైటింగ్ ఇన్ ఏఐ అని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను నా ఇన్స్టాలో. సో అంటే చాలా మంది నాకు ఎప్పుడన్నా ఎవరన్నా అదేంటి మీరు కూడా ఏఐని సపోర్ట్ చేస్తున్నారా అంటే నేను దానికి ఎప్పుడు ఏమని కాంట్రాడిక్ట్ చేస్తానంటే, నీకు నచ్చినా నచ్చకపోయినా కాలం ముందుకెళ్తుంది. నువ్వు ఈరోజు ఎంత తెగేసి నిల్చొని రొమ్ము మీద కొట్టుకొని నువ్వు మాట్లాడినా, ఇఫ్ ఇట్ నీడ్స్ టు చేంజ్ ఇట్ విల్ చేంజ్. సో వై నాట్ ఎంబ్రేస్ దట్ చేంజ్? బట్ దీనికి నువ్వు కొన్ని పరిమితులను లిమిటేషన్స్ పెట్టుకోవాలి. నేను నిన్న కూడా ఒక వెబ్ క్యామ్ ఇంటర్వ్యూలో నేను ఏం చెప్పానంటే, నీ దగ్గర ఏవైతే స్కిల్స్ లేవో ఆ స్కిల్స్ లేకపోవడం దాన్ని నువ్వు భర్తీ చేసుకోవడానికి ఏఐ వాడు. బట్ నీ మెదడు పెట్టి నువ్వు ఏదైతే చేయగలుగుతావో దానికి నువ్వు ఎప్పుడు ఏ మీద డిపెండ్ అవ్వవు. ఇప్పుడు ఏమంటారు, చాట్ జీపీటీని రైటింగ్ కోసం వాడు. నాకు అర్థం కాదు అసలు. రైటింగ్ నువ్వు ఒక దగ్గర కూర్చొని నీ బ్రెయిన్కి చెప్పే పని. ఇప్పుడు ఫోటోగ్రఫీ ఉంది, సినిమాటోగ్రఫీ ఉంది, లేకపోతే ఒక ప్రొడక్షన్ డిజైన్కి సంబంధించింది ఏదో కావాలి. అది నువ్వు ఒక లైఫ్ టైం పెట్టే స్కిల్. 20 సంవత్సరాలు పెడితే తప్ప నీకు ఒక్కోసారి లైటింగ్ అంటే ఏంటిది అంత అర్థం కాదు. కాబట్టి అలాంటి ఒక ల్యాప్టాప్ తీసుకొని ఏఐలో డియర్ మిడ్ జర్నీ ఆర్ డియర్ ఏఐ నాకు పలానా ఈ విజువల్ ఎట్లుంటుంది అని చెప్తే నువ్వు పర్వాలేదు, అది ఇట్స్ యాక్సెప్టబుల్. ఎందుకంటే ఇక్కడ చాలా స్కిల్స్ మ్యాటర్ అవుతాయి. ఒక్కోసారి ఇప్పుడు మీకు చాలా మంచి గొప్ప థాట్స్ వస్తాయి, బట్ వాటిని మెటీరియలైజ్ చేసుకునే అంత పవర్ మీకు ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఏ దగ్గరికి వెళ్తున్నారు, అసలు థాటే పుట్టించడానికి ఏ ఎందుకు అంటున్నా నేను అంటే, నువ్వు రాసింది నీకు తెలీదా? నువ్వు చాట్ జీపీ దగ్గరికి వెళ్ళి చాట్ జీపీటీ గివ్ మీ ఏ స్క్రీన్ ప్లే ఆఫ్ 2 minutes, గివ్ మీ ఏ ఫిలిం ప్లాట్ లైన్, ఈరోజు రాస్తావు, రేపు రాస్తావు, ఇంకో రోజు ఏం చేస్తావు? ఇప్పుడు ఒక రోజు నువ్వు ఒక 1000 మంది స్టూడెంట్స్ ఎదురుగా కూర్చుంటావు. రేపు నువ్వు ఏఐ నుంచి రాసిన స్టోరీ సక్సెస్ఫుల్ అయిందనుకున్నావు, కూర్చుంటావు, నువ్వు డిస్కస్ చేయాలన్నమాట వాళ్ళతో, ఇంటరాక్షన్, స్క్రీన్ రైటింగ్ గురించి. ఇప్పుడు మీరు నన్ను అడిగినట్టే ఇంటర్వెల్ సీన్ మీరు ఎలా రాశారు, ఇది ఎలా వచ్చింది, ఏం చెప్తావు? అప్పుడు సాఫ్ట్వేర్ పంపిస్తావు వాళ్ళకి. సో నేనేమంటున్నా అంటే, నీ తలతో నువ్వు చేయగలిగేది ఎప్పుడు చెయ్యి. నీ తలను దాటి అరే ఇది సపరేట్ స్కిల్ సెట్, ఇది మన వల్ల కాదంటే దాని హెల్ప్ తీసుకో అంతే. డిపెండెన్సీ అనేది మంచిది కాదు దాని మీద. అండ్ ఇంకోటి, ఎన్ని రోజులైనా అంటే నేను నమ్మేది బలంగా, మెకానికల్ జాబ్స్ ఏఐ మీద డిపెండ్ అవుతారేమో కానీ క్రియేటివ్ జాబ్స్ అనేటివి తెలిసిపోతుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంకి ఇప్పుడు రైట్ నా ఆఫ్టర్ ఓటీటీస్ అండ్ ఎవ్రీథింగ్ థియేటర్స్ మార్కెట్ అనేది చాలా డౌన్ అయింది. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే సినిమా పైన ఎఫెక్ట్ ఉంటుందా? వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్? ఆల్రెడీ వచ్చేసిందండి, అక్కడికి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఓటీటీ ఇచ్చే ప్రైస్ మీదనే చాలా వరకు ఒక సినిమా ఆధారపడుతుంది. అంటే అది థియేటర్కి వచ్చి రిలీజ్ అయ్యేంత వరకు కంటే ఓటీటీతో డీల్స్ నడిచేటప్పుడు వాడు ఎంత ఇస్తున్నాడు అనే దాన్ని బట్టే ప్రొడ్యూసర్ నేను ఇందులో నుంచి బయటపడుతున్నానా లేదా అనేది ఆలోచిస్తున్నాడు. సో అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఎక్కడో అందరి దగ్గర ఇప్పుడు ఒక టీవీ ఉండి ఓటీటీ ఉండి అవైలబుల్ అయ్యేసరికి అండ్ పీపుల్ కూడా ఏంటంటే పెద్ద విజువల్ గ్రాండియర్ ఉన్న దానికే థియేటర్కి రావాలనుకుంటున్నారు. అది అంటే మనం ఇంతకుముందు నేను చెప్పినట్టు థియేటర్కి నేను కథ కోసం వెళ్తా, అందరూ నా అలానే ఉండాలని అవసరం లేదు. కొంతమంది ఏంటంటే ఇంకోటి ప్రైజెస్ కూడా, అరే ఇప్పుడు నేను 300-400 రూపాయలు పెట్టి నేను రావాలి అంటే నాకు రీజన్ ఇవ్వరా అంటున్నాడు వాడు. ఇప్పుడు ప్రతి ఫిలిం అలా రీజన్ ఇవ్వలేదు. ఇప్పుడు కొన్ని ఫిలిమ్స్ ఏంటండి, చిన్న ఫిలిమ్స్, అవి చాలా సున్నితమైన విషయాలు మాట్లాడతాయి. ఇప్పుడు వాడిని నువ్వు అసలు ఇక్కడ రిలీజ్ చేయకుండా ఓటీటీలో చేసుకో అంటే ప్రతి ఫిలింలో నేను బలవంతంగా విజువల్ క్రియేట్ చేయలేను. కొన్ని కథలు మనసుకి మాట్లాడతాయి. అండ్ నువ్వు యాజ్ అన్ ఆడియన్, మరి నేను ఇది థియేటర్లో చూస్తా, అందరితో చూస్తా, కలిసి ఫీల్ అవుతా అని నువ్వు అనుకోవాలి తప్ప, లేదు నేను ఇది ఇంట్లో చూస్తా అని నువ్వు అనుకుంటే నేనేం చేస్తా అంటే, కేవలం ఇది ఆడియన్స్ తప్పే కాదు, అందరి తప్పు ఉందండి, ఫిల్మ్ మేకర్స్ తప్పు కూడా ఉంది. ఎందుకంటే ఎవ్రీవన్ ఇక్కడే కమింగ్ బ్యాక్ టు మీరు అన్నట్టు, ఎవ్రీవన్ ఇస్ అ కాపీ ఆఫ్ ఎ కాపీ, ఎవ్రీథింగ్ ఇస్ అ కాపీ, అదే జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక కేజీఎఫ్ లాంటి సినిమా, ఒక అర్జున్ రెడ్డి లాంటి హైలీ ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్స్, అంటే మన కరెంట్ సినిమాటిక్ కల్చర్లో చాలా ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్స్ తీసినప్పుడు అది అతని ఎక్స్ప్రెషన్, అతను తీశాడు, ఇట్ వర్క్డ్. చాలా మంది అతను ఎమ్యులేట్ చేద్దామని ట్రై చేస్తారు. ఇప్పుడు ఎమ్యులేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒక ఆడియన్ కూడా దూరం నుంచి చూసి ఇది అట్లాంటిదే, దీనికోసం నేను ఎందుకు వెళ్ళాలంటే,
సో ఇందులో అందరి తప్పులు ఉన్నాయి. ఇఫ్ వీఆర్ వెరీ హానెస్ట్ టు ఈచ్ అదర్, ఇటు కొంచెం డైరెక్టర్ది ఉంది, ఇటు ఆడియన్స్ ఉంది, ఇటు ప్రొడ్యూసర్ది ఉంది, ఇటు కార్పొరేట్ కల్చర్, మరి విండో కూడా చాలా తగ్గిపోతుందండి. ఎన్నోసార్లు ప్రొడ్యూసర్స్ కష్టపడ్డారు, ఫైట్ చేశారు ఛాంబర్లల్లా, మినిమం 45 ఇద్దాం, 60 ఇద్దామని. కానీ వాడేం చేస్తాడు ఓటీటీ వాడు, నువ్వు నాకు 20కి ఇస్తే నేను ఇంత డబ్బులు ఇస్తా అంటాడు. అంతే, వాడు ఏమన్నాడు ఇంకా ఇదంతా మాట్లాడు వాడు. నువ్వు నీకు 45 days 60 days ఇచ్చినప్పుడు నేను నీకు 10 crores ఎంతో వస్తుంది అని అనుకుంటే, నువ్వు 20 day విండోకి నేను నీకు 16 crores ఇస్తా అంటాడు. అంతే, వాడు ఇంకేమన్నాడు. నీకు 6 కోట్లు ఎట్లా వేస్ట్ చేసుకోవాలనుకుంటావు. సో ఇది అందరిది ఉంది. పోనీ మనం నిలబడదామా కొద్ది రోజులు, ఇదంతా వద్దు మనందరం అంటే, అది పాపం అలా కూడా అనలేము. ఎందుకంటే ప్రొడ్యూసర్ చాలా రోజుల నుంచి కష్టపడి డబ్బులు తీసుకొస్తాడు అండ్ ఇంట్రెస్ట్ రేట్లు కడతాడు. సో అతనికి కూడా చాలా తక్కువ టైంలో ఎంత దాంతో బయటికి వచ్చేద్దామా అనేది అతనుకుంటుంది. సో మెనీ థింగ్స్ ఆర్ ఎట్ స్టేక్ ఈ రోజు. మంచి సినిమా, ఒక మంచి సినిమా థియేటర్లో ఆడకుండా ఉండడానికి, అంటే మళ్ళీ మనమే ఒక మలయాళం సినిమా, ఒక తమిళ సినిమాని ఓటీటీలో చూస్తాం. ఇప్పుడు మలయాళం సినిమా, తమిళ సినిమా వాళ్ళు ఏ పేస్తో చెప్తున్నారో, వాళ్ళ యాక్టర్స్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, ఆ రిథమ్ పేస్ ఎలా ఉంటుందో, అలాంటి సినిమానే ఒకటి థియేటర్లో తెలుగుడిస్తే కొంచెం చూడడానికి ఇబ్బంది అవుతుంది. మరి అది ఇదంతా తెలియదండి. ఇట్స్ అ వెరీ డిబేటబుల్ టాపిక్. ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ సైడ్. ఆడియన్ అడిగితే వాడు ఒకటి చెప్తాడు, నా డబ్బులు ఏం తమాషానా ఈ రోజుల్లో, పార్కింగ్ ప్లేస్ ఇక్కడికి వెళ్ళి నేను 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి అంటాడు. పాయింటే. ప్రొడ్యూసర్ అంటాడు 20 రోజుల్లో నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి అంటాడు. డైరెక్టర్ అంటాడు ఇవన్నీ తీస్తే నడవట్లేదు, నేను అందుకే బాగా నడిచేది తీస్తా అంటాడు. ఎక్కడికి పోయేది అందరం మరి అట్లా. మిమ్మల్ని థియేటర్లో మోస్ట్లీ ఇంపాక్ట్ చేసిన సినిమా ఏంటి? థియేటర్లో మీకు ఊహ తెలిసిన తర్వాత మీరు థియేటర్లో చూసినప్పుడు మిమ్మల్ని చాలా ఇంపాక్ట్ చేసిన సినిమా? అపరిచితుడు. ఓకే, ఎందుకు, ఏమన్నా చెప్పగలరా? అంటే నాకు ద హోల్ పవర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఇప్పుడంటే మనకేదో ఫారిన్ సినిమాలు చూసి సిరీస్లు చూస్తే మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అని తెలుసు, కానీ అప్పట్లో ఏం తెలియదు. ఎలా కూర్చున్నాం, తలకాయలోకి వెళ్ళిపోతుంది, ఏదో చూపిస్తున్నాడు, అసలు దాని విఎఫ్ఎక్స్ అంటారు, సిజీ అంటారు అని కూడా తెలియదు. అదేంటో లోపల అసలు అలా ఇలా పెట్టారు కెమెరా, అక్కడ నుంచి వేరే వాడు ఓపెన్ అవుతాడు, వాడితో ఎవడు పెట్టుకోకూడదు. ఇంకా ఈ కథ, ఈ బ్యాలెన్స్, ఆ లొకేషన్స్, అంటే ఇంటికి వచ్చాక మనకి ఒక గ్రేట్ సినిమా ఏదైనా సరే కొన్ని ఇయర్స్ మనతో ఉంటుంది, కొన్ని డేస్ మనతో ఉంటుంది. ఇంటికి వచ్చాక వాళ్ళ ప్రవర్తించడం, ఎవరు లేనప్పుడు రూమ్లో వాళ్ళ చేయడము, అరే అసలు అంటే ఇటు స్టోరీ టెల్లింగ్ పరంగా చూసినా, ఇటు యాక్టింగ్ పరంగా చూసినా, విజువల్స్ పరంగా చూసినా, ఎవ్రీథింగ్ నాకు అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం నాకు చాలా కల్మినేషన్ అనమాట ఆర్ట్కి. సార్, వాట్ ఈస్ లవ్ మీన్ టు యూ? అబ్బో, ఎంత లోతైన ప్రశ్న. వాట్ డస్ లవ్ మీన్ టు మీ? ఇప్పుడు ఏంటో చెప్పగలుగుతా, ఎందుకంటే మనం ఒక్కొక్క ఫేజ్ లో మనకు మారుతూ ఉంటుంది. యూ డోంట్ సీ లవ్ ద సేమ్ వే వెన్ యూర్ ఇన్ 18. ఆఫ్ కోర్స్. ఇప్పుడు నాకు ట్రూత్ బి టోల్డ్ ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది. ఓకే, యా, అంటే నేను మొన్న కూడా 31 days అయ్యాక థియేటర్లో నేను అదే చెప్పాను. ఎవరో అమ్మాయి పాపం, షీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ మంచిర్యాల్, జస్ట్ ఒక అలా కలిసి నాకు హాయ్ చెప్దామని. అప్పుడు ఏదో వాళ్ళ ఫ్రెండ్ గురించి ఆమె చెప్పింది, హార్ట్ బ్రేక్ అయింది, అతనికి చాలా పెయిన్లో ఉన్నాడు అని. ఎక్కడో అంటే మనందరం ట్రూ లవ్ అనేది నిజంగా మరి మనం ఆ కల్చర్లో బతుకుతున్నామేమో. నావెల్స్, ఫిలిమ్స్ ఎక్కువ నీ పర్సెప్షన్ని తయారు చేస్తున్నాయి, మౌల్డ్ చేస్తున్నాయి, లవ్ అంటే ఇట్లా ఉంటుందని. రియల్ లవ్ లో చాలా గొడవలు ఉంటాయండి, చాలా లొల్లులు ఉంటాయి, చాలా స్కార్స్ ఉంటాయి రియల్ లవ్ లో. ఇప్పటి లెక్క అంత లవి డోవి ఉండదు. అందుకు నేను ఆ ఓవర్ రేటెడ్ అనేది అన్న అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అందుకే మీరు చూడండి, కలవడం అలాగే కలుస్తున్నారు, విడిపోవడం అలాగే విడిపోతున్నారు. అంటే ఎక్కడో మనకే మనం ఉన్నదానికంటే ఎక్కువ స్థానం ఇచ్చేసుకున్నాం, రాదర్ దెన్ ఎంజాయింగ్ యాక్చువల్లీ ఫర్ వాట్ లవ్ ఇస్. వన్ లాస్ట్ క్వశ్చన్, చూసింగ్ బిట్వీన్ టూ, మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను, ఈ రెండిట్లో ఒకటే చూస్ చేసుకోవాలి. డైరెక్టింగ్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆర్ డైరెక్టింగ్ మీనింగ్ఫుల్ లవ్ లెటర్ స్టోరీ ఫర్ తెలుగు ఆడియన్స్? అది హ్యాండ్స్ డౌన్ డైరెక్ట్. అంటే సి, ఇట్స్ నాట్ ఎ వెరీ క్లీషే స్టేట్మెంట్, బట్ నాకు ఎవ్రీ ప్రాజెక్ట్ దట్ ఐ డైరెక్ట్ ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్, అంతే కదా. అంటే దెర్ ఇస్ నాట్ లైక్ సమ్ ఒక 20 ఏళ్ళ తర్వాత నేను చేయాలనుకున్నది నాకు డ్రీమ్ అనేది ఏం కాదు. ఎవ్రీ ప్రాజెక్ట్, ఇప్పుడు నేను ఒక కథ రాసుకొని నేను ఇంకా స్టార్ట్ చేస్తున్నానంటే ఇది అయిపోయి మీరు చూసేంత వరకు నాకు అది డ్రీమ్ ప్రాజెక్ట్. దెన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. మీకు ఎలా అనిపించింది? నేను ఆన్ కెమెరానే చెప్పాలా? పర్లేదు. ఇట్స్ గుడ్. అంటే నేను ఇంకా ఎక్కువ టాపిక్స్ ఏమైనా టచ్ చేస్తారేమో అనుకున్నాను, బట్
థ్యాంక్ యూ అంటే సార్. యు ఆర్ ఎ గుడ్ లిజనర్. అంటే నేను జనరల్గా అందరితో కూర్చుంటా కదా, మధ్యలో బ్రేక్ చేస్తారు, మీద అట్లా కాదు, వింటున్నారు. దట్స్ అ రియలీ గుడ్ క్వాలిటీ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.